రాష్ట్ర వ్యాప్తంగా భారీ పోలింగ్ నమోదైంది. అర్బన్ కంటే గ్రామాల్లోనే పోలింగ్ అధికంగా నమోదైంది. 5 గంటల వరకు అందిన సమాచారం మేరకు భువనగిరిలో 68.25% ఓటింగ్ నమోదైంది. మెదక్, కరీంనగర్లో 68%, ఖమ్మంలో 67.96%, ఆదిలాబాద్లో 66.76%, నల్గొండలో 66.11%, మహబూబ్ నగర్లో 65% ఓటింగ్ రికార్డైంది. అటు పెద్దపల్లిలో 59.24%, వరంగల్లో 59.17%, మహబూబాబాద్లో 59.90%, నాగర్ కర్నూల్లో 57.21%, నిజామాబాద్లో 54.20%, చేవెళ్లలో 53.8% ఓటింగ్ నమోదైంది. ఇక హైదరాబాద్లో 39.49%, సికింద్రాబాద్లో 39.20%, మల్కాజ్గిరిలో 42.75% పోలింగ్ నమోదైంది. 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్న వారిని ఓటింగ్కు అనుమతిస్తారు. దీంతో పోలింగ్ శాతం మరింత పెరగనుంది. అటు నిజామాబాద్లో పోలింగ్ 6 గంటల వరకు ముగుస్తుంది. అప్పటికి క్యూలైన్లో ఉన్న వారిని ఓటింగ్కు అనుమతిస్తారు. రైట్, ఇక రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మరి పోల్ పర్సంటేజ్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సూరజ్ సిద్ధంగా ఉన్నారు. సూరజ్, చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా 17 నియోజకవర్గాల్లో లోక్సభ ఎన్నికలు ఇవాళ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రక్రియ అంతా కూడా సజావుగా ప్రశాంతంగా ముగిసింది. 5 గంటలకు అంటే ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ప్రశాంతంగా ముగిసిపోయింది. సాయంత్రం 5 గంటలకు అందుతున్న వివరాలను బట్టి చూస్తే మల్కాజ్గిరి 42.7% పోలింగ్ నమోదైంది. మెదక్లో 68% పోలింగ్ నమోదైంది. నిజామాబాద్ లో 54.2% పోలింగ్ నమోదు కాగా మహబూబ్ నగర్ లో 65% పోలింగ్ నమోదైంది. ఇక నాగర్ కర్నూలు 57.12%, పెద్దపల్లిలో 59.24% పోలింగ్ నమోదు కాగా చేవెళ్లలో 53.8%, అలాగే హైదరాబాద్ లో 39.49%, వరంగల్ లో 60% పోలింగ్ నమోదైంది. జహీరాబాద్ లో 67.80% పోలింగ్ నమోదు కాగా మొత్తం 5 గంటల వరకు తీసుకుంటే కనుక సిమ్యులేట్ గా 60.57% పోలింగ్ నమోదైంది. ఇంకా పోలింగ్ సమయం రాష్ట్ర వ్యాప్తంగా ముగిసిందనే చెప్పాల్సి ఉంటుంది. మరొక 5-10 నిమిషాల్లో నిజామాబాద్ నియోజకవర్గంలో కూడా పోలింగ్ ప్రక్రియ ముగిసిపోతుంది. నిజామాబాద్ నియోజకవర్గంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగేలా షెడ్యూల్ ను రూపొందించిన విషయం తెలిసిందే. అక్కడ M3 ఈవీఎంలు ఏర్పాటు చేయడంతో ఒక్కో పోలింగ్ బూత్ లో 12 M3 ఈవీఎంలను అటాచ్ చేసిన పరిస్థితి మనకు తెలిస్తే వీటన్నిటి కారణంగా సాంకేతిక సమస్యలు తలెత్తకుండా మాక్ పోల్ ను కొంత ఎక్కువ సమయం చేయడంతో కొంత డిలేగా అంటే 8 గంటలకు అక్కడ పోలింగ్ ప్రారంభించాల్సిందిగా ప్రధానాధికారి నిర్ణయించిన విషయం తెలిసింది. ఆ మేరకు 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోలింగ్ కొనసాగుతుంది. అది మరో 5 నిమిషాల్లో ముగుస్తుంది. ఈ నిజామాబాద్ లో కూడా పూర్తి స్థాయిలో ప్రశాంతంగా ఎన్నికలు ముగిసినట్లే అని చెప్పేసి అధికారులు ఒక ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో నిజామాబాద్ సంబంధించిన ఎన్నికల ప్రక్రియ కొంత చర్చనీయాంశంగా మారిన విషయం తెలిస్తే ఈ నేపథ్యంలో అక్కడ కూడా ఎన్నికల ప్రక్రియ అంతా కూడా సజావుగా సాగిందని చెప్పేసి అధికారులు వెల్లడిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మావోయిస్ట్ ప్రాబల్య ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసిపోయింది. ఎక్కడ అయినా కానీ పోలింగ్ ముగిసిన తర్వాత అంటే పోలింగ్ ముగిసే సమయానికి ఎవరెవరైతే పోలింగ్ బూత్లో కారులు తిరిగి లైన్లలో క్యూ లైన్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే విధంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అవకాశం కల్పిస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే సమయం దాటిన తర్వాత వస్తారో వాళ్ళకి ఓటు అవకాశం కల్పించే ప్రసక్తి అని చెప్పేసి కూడా కరాఖండిగా ఈఓ కార్యాలయం తెలుపుతున్న పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే కనుక తెలంగాణలో లోక్సభ ఎన్నికలు కూడా పూర్తి ప్రశాంత వాతావరణంలో జరిగాయి. అటు కిందటేడాది డిసెంబర్ లో కూడా అసెంబ్లీ ఎన్నికలు పూర్తి స్థాయిలో ప్రశాంతంగా జరిగిన విషయం తెలిసిందే. కనీసం బై ఎలక్షన్స్ కూడా లేకుండా అక్కడ పోలింగ్ ప్రక్రియ అప్పుడు జరిగింది. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికలు అలాగే సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఎలా సాగుతాయనే ఒక ఉత్కంఠ వాతావరణం
ఉంది. పూర్తి స్థాయిలో మిగిలిన రాష్ట్రాలతో పోల్చి చూస్తే కనుక ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ప్రశాంతయుత వాతావరణంలో పూర్తి సామరస్యపూర్వకంగా సహృద్భావ వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ ముగిసిందని చెప్పాల్సి ఉంటుంది. ఇక ఫలితం కోసం అంతా కూడా జనాలు వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫలితం మే 23వ తారీఖున ఉన్న విషయం తెలిసిందే. మొదటి విడతలోనే తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు నిర్వహించిన నేపథ్యంలో ఫలితాలకు ఈ ఎన్నికలకు గడువు చాలా ఉన్న పరిస్థితి మనకు తెలిసిందే. రైట్, థ్యాంక్ యూ సూరజ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.